సమ్మర్ వచ్చేసిందంటే చాలు మనకి మ్యాంగోస్ తో పాటు మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ప్లాస్టిక్ స్టీల్ ఇవి ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు మనకి కొంచెం ఆరోగ్య స్పృహ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎకో ఫ్రెండ్లీకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మామూలుగా మనకి మండపాలని ఎవ్రీథింగ్ మనకి ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తూ నారతో చేసినవి, ఇవన్నీ కొబ్బరి ఆకుతో చేసినవి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. అండ్ ఇక్కడ మనం ఈరోజు వచ్చేసి జూపిటర్ అనే ఒక క్రాఫ్టింగ్ స్టోర్ లో ఉన్నాము. సో ఇప్పుడు మనతో పాటు ఈ స్టోర్ ఓనర్ సాయి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసాక ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారండి ఈ స్టోర్? అంటే అరౌండ్ 2015-16 ఒక 9 ఏళ్ల క్రితం ఎప్పుడైతే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక ఐడియా ఉండేదో అప్పుడు ఏంటంటే ఏదైనా గిఫ్టింగ్కి సంబంధించి ఒక బిజినెస్ పెడదామని ఒక ఐడియా ఉండేదండి. అయితే ఇలా రీసెర్చ్ చేస్తా మాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో రిటర్న్ గిఫ్ట్స్ అన్నది ఒక ఆనవాయితీ అనమాట. వచ్చిన ప్రతి గెస్ట్కి మనం ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం వాళ్ళు మన పెళ్ళికి వచ్చినట్టు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్స్ అప్పట్లోనే ఏంటంటే స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ ఇవి ఎక్కువ ఇస్తూ ఉండేరు అనమాట. అయితే వీటిని మనం ఈకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఆప్షన్ కింద మారుస్తే ఎలాగుంటుంది అని ఒక ఐడియాతో మేము స్టార్ట్ చేసామండి. దాని నుంచి మేము రీసెర్చ్ చేయడం మొదలెట్టి వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్ ఏవైతే మనకి ప్లాంట్స్ నుంచి వచ్చే ఫైబర్స్, నార్లు ఏవైతే అంటారు, లేదన్నా ఆకులు ఇవేవైతే ఉంటాయో వాటితో తయారు చేసిన ప్రోడక్ట్స్ గురించి రీసెర్చ్ చేయడం జరిగిందండి. దీన్ని బట్టి మేము ఒక 10 రకాల ఆకులు, గడ్డి, నార ఐడెంటిఫై చేసాం. అట్లా అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆర్టిస్టులు రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. అయితే ఆ ప్రోడక్ట్స్కి ఒక మోడర్న్ డిజైన్ ఇచ్చి దాన్ని రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఐడియాతో మేము స్టార్ట్ చేసామండి. సో కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సెలబ్రిటీస్ కూడా మీ దగ్గర తీసుకుంటున్నారు. మామూలు జనంతో పాటు అందరికీ అవగాహన వచ్చేసింది. మామూలు జనాలలో కూడా ఏంటి అంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, లేదంటే అల్యూమినియం పాత్రలు తగ్గించాలి, ఇలాంటివన్నీ తగ్గించాలి అనేసి ఎకో ఫ్రెండ్లీగా వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడు ఒక ఎంకరేజ్మెంటింగ్ గా ఉంటుంది. సో మీ దగ్గర ఎలాంటివి స్పెషల్వి ఏమున్నాయండి? మేము ఇక్కడ మా దగ్గర మెయిన్లీ రిటర్న్ గిఫ్ట్స్, హోమ్ డెకర్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ అని 3 కేటగిరీస్లో మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తామండి. రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించిన దానిలోనే మనకి మెయిన్లీ బాస్కెట్స్, బాక్సెస్, బ్యాగ్స్, చిన్న పౌచెస్, రకరకాల ఒక రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. హోమ్ డెకర్ దానిలోని మనకు వచ్చిను లైట్ ల్యాంప్ షేడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ సర్వింగ్ ట్రేసు, చిన్న ఫర్నిచర్సు, మ్యాట్రెస్లు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ లోని ఇప్పుడు కొత్తగాను స్లింగ్ బ్యాగ్స్, ఫోన్ పౌచెస్ అవన్నీ కూడా లాంచ్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకి చూస్తే మాత్రం బాస్కెట్స్ ఎక్కువ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఫస్ట్ బాస్కెట్స్ తోనే స్టార్ట్ చేద్దాం. ఇదేంటి సార్? ఇది ఈతాకుతో చేసిన బాక్స్ అండి. దీన్ని ఇంగ్లీష్ లో డేట్ పామ్ అంటారు, తెలుగులో ఈతాక్ అంటారు. మన ఇళ్లలోని అమ్మమ్మలు, బామ్మలు వాళ్ళందరికీ ఈతాక్ గురించి బాగా తెలుసు. అంటే ఇది వరకు ఇళ్లలోని ఈతాకు బాస్కెట్స్ కానీ, ఈతాకు చేపలు కానీ ఇవన్నీ చాలా వరకు వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అండి. రాను ఈ ప్లాస్టిక్, స్టీల్ వచ్చేటప్పటికి దాని యూసేజ్ తగ్గిపోయింది. అయితే ఇప్పటికి కూడా ఇవి తయారు చేసే వాళ్ళు ఉన్నారు. దీని ప్రత్యేకత ఉందన్నమాట. ఇది ఈతాకుతో ఈ బాక్స్ ని దబ్బరంతో తిప్పి చేస్తారండి, చుట్టి చేస్తారనమాట ఈ బాక్స్ ని. ఈ ఒక్క బాక్స్ చేయడానికి ఒక ఆడామకి సుమారు 2 రోజులు పడుతుందండి. చాలా గట్టిగా ఉంది. మనకి నార్మల్ గా అంటే ఆకుతో చేస్తున్నాం కదా, అది డెలికేటెడ్ గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చాలా గట్టిగా ఉంది. అండ్ ఇదేంటండి? ఈ లోపల మనకి ఇది దర్భగడ్డి అండి. దర్భగడ్డిని ఇలా పెట్టి దాని మీద ఈతాకుతో చుట్టి చేస్తారు. ఓకే. సో ఎక్కువగా ఒరిస్సా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇలాంటివి అంటే ఫైబర్ ఈ ప్రోడక్ట్, ఈ ఈతాగ్గానండి, ఈ దర్భగడ్డి ఇవి ఎక్కువ మనకి ఒరిస్సా నుంచి వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చి మీరు తాటాక్ గురించి అడిగారు కదా, ఇది తాటాక్ అండి. మామూలుగా తాటాక్ లోని బాస్కెట్స్ ఏంటంటే తాటాక్ లో లేతటి ఆకు ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మనం మువ్వలు అని అంటావో, ఆ మువ్వల్ని తెంపుకొచ్చి దాన్ని ఎండపెట్టి ఒక 2 రోజులు దాంతో బాస్కెట్ అల్లుతారండి. అప్పుడే మనకి షైన్ గానివ్వండి, ఫినిష్ గానీ వస్తుంది. ఆకు ఎండిపోయే కొద్దీ అది విరిగిపోతుంది. రెండోది ఆ కలర్ కూడా మారిపోతుంది, తెల్లతనం అన్నది పోతుంది అనమాట ఆకు ఎండే కొద్దీ. అయితే ఈ బాస్కెట్ ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది ఫైన్ వీవింగ్ పామ్ లీఫ్ బాస్కెట్ అండి. అంటే చాలా దగ్గరగా అల్లి అతి అందంగా అల్లిన బాస్కెట్ అన్నమాట ఇది. ఇది అల్లే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఇండియాలోని. చాలా క్యూట్ గా ఉంది.
కాకపోతే ఇది కలర్ మనకి న్యాచురల్ అండి? ఈ కలర్ న్యాచురల్ కాదు మేడం, న్యాచురల్ కాదు. ఇవన్నీ మనకి సింథటిక్ కలర్స్ అంటారు చూసారా, అవే కలర్స్. ఎందుకంటే ఇవి ఎడిబుల్ కాదు కాబట్టి న్యాచురల్ కలర్స్కి మేము వెళ్ళలేదు. ఎందుకంటే మోర్ ఓవర్ న్యాచురల్ కలర్స్లో మనకి ఇంత షైన్ షార్ప్నెస్ రాదు. అండ్ న్యాచురల్ కలర్స్ ఆర్ కంపారిటివ్లీ ఎక్స్పెన్సివ్ అన్నమాట సింథటిక్ కలర్స్. సో ఇది మనకి ఎక్కడ తయారవుతుందండి? ఇవి మనకి ఎక్కువగాను మనకి తమిళనాడు, ఒరిస్సా నుంచి వస్తాయండి. అంటే ఇక్కడికి మీరు తయారు చేసి తీసుకొస్తారా అంటే ఇక్కడే తయారు చేస్తారా? లేదు మేడం, మేము వాళ్ళకి డిజైన్స్ ఇస్తాము. మాకు ఈ సైజ్ లో ఈ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా బాస్కెట్ కావాలి అని మేము వాళ్ళకి ఇస్తాము. వాళ్ళము అది తయారు చేసి ఇస్తారు. వాళ్ళకి ఈ బాస్కెట్ అల్లడం అన్నది వాళ్ళకి వచ్చిన ఒక కళ అన్నమాట. మేము మా డిజైన్స్ ఇచ్చి చేయించుకోవడం అది మేము చేయించుకుంటాం. అది మీ కళ అంటే మా కస్టమర్స్ ఎక్కువ డిజైన్స్, మా కస్టమర్స్ ఒక్కొక్కసారి మాకన్నా చాలా క్రియేటివ్ గా ఉంటారు. దే కమ్ అప్ విత్ సమ్ వండర్ఫుల్ డిజైన్స్ అండ్ దట్ బికమ్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ ఫర్ us అన్నమాట. ఇది ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ ప్రోడక్ట్స్ మేడం. అంటే ఇప్పుడు కాదు, గత ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోడక్ట్ దీన్ని కోనా గ్రాస్ అని అంటారు అనమాట. ఇది ఒక రకమైన తుంగ గడ్డి ఫ్యామిలీకి చెందింది. ఇది మనకి ఎక్కువగాను నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో దొరుకుతాయి. మణిపూరు, అస్సాం ఆ స్టేట్స్ లో ఎక్కువగా మనకి గ్రాస్ దొరుకుతుందండి. వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ లో దీన్ని కోనా గ్రాస్ అని అంటారు. ఇంటర్నేషనల్ దీన్ని ఏమో స్ట్రా బ్యాగ్స్ అంటారు, సీ గ్రాస్ అంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఇచ్చేస్తారు. ఇదేంటంటే మనకి అటువైపు నుంచే వస్తాయండి అవి. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇది వరకు ప్లెయిన్ బాస్కెట్స్ వచ్చాయి, ఇప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. లేదంటే ఇంకోటి డెకోపోస్ పెయింటింగ్ అని ఈ బాస్కెట్ పైన ఒక రకమైన పెయింటింగ్ చేస్తారు అనమాట, టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్ అనమాట. సో ఈ బాస్కెట్స్ అన్నది ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాల్యూమ్స్లోని రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తున్నారండి. వావ్, ఇది నాకు చూడంగానే మనకి జడ గుర్తొచ్చేసింది అనమాట. ఇది బనానా ఫైబర్ మేడం, అరటి నార. మామూలుగా మనకి ఎప్పుడైనా అరటి చెట్లో ఒక కాపు అయ్యాక ఆ చెట్టు మనకి ఇంకా ఎన్విరాన్మెంట్ వేస్ట్ అనమాట, ఆ చెట్టును కొట్టేస్తారు. అయితే ఆ చెట్టు బార్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి దాన్ని ఎండపెట్టి దాంతో బాస్కెట్ అల్లడం జరుగుతుంది అనమాట. బనానా బార్క్ తో నల్లిన బాస్కెట్ ఇది. అండ్ బనానా ఫైబర్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్ లో ఉన్న ఫైబర్ అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా బనానా ఫైబర్ ని చాలా డిమాండ్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫైబర్ అండి. ఓకే, సో ఇది ఎక్కడ నుంచి అండి? ఇవి మనకి తమిళనాడు నుంచి, తమిళనాడు కేరళ నుంచి ఎక్కువ మనకి బనానా ఫైబర్ వస్తాయి. ఓకే, సో ఇది ఎంత ఉండొచ్చు ఒకటి? ఈ బాస్కెట్ అరౌండ్ 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది మేడం. అంటే డిజైన్ బట్టి ఇప్పుడు మీకు బ్రైడ్ హ్యాండిల్, జడ హ్యాండిల్ కానీ సింపుల్ హ్యాండిల్ దాన్ని బట్టి ఒక 40-50 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, నైస్. ఓకే, ఇది ఇంకొక రకం. అసలు ఒకటి ఇంకొకటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో. ఇదేంటంటే దీని గురించి ఏం చెప్తారు? దీన్ని సబాయి గ్రాస్ అంటారు మేడం. సబాయి గ్రాస్ అంటారు. ఇది మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. ఈ గడ్డితోని మనకి ముందు గడ్డిని జడగా అల్లుతారు, ఆ జడని బ్యాగ్ గా అల్లుతారు అనమాట. ఈ బ్యాగ్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. రెండోది ఈ న్యాచురల్ ఫైబర్స్ కి ఏంటంటే మనకి మాయిశ్చర్ ఉన్నప్పుడు చెమ్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ దర్భగడ్డకి చెమ్మ అంత తొందరగా రాదండి. అందుకే మనం ఎప్పుడైనా దర్భగడ్డ అన్నది గ్రహణం దీనిలోని మన ఫుడ్ ఐటమ్స్ మీద వేస్తాం, దానికి ఆ ప్రత్యేకత ఉంటుంది. దీనికి చెమ్మ తొందరగా రాదు. రెండోది దీని డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. డ్యూరబిలిటీ కూడా. సో ఇప్పుడు చూసినవన్నీ దీంతో పాటు మనకి ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటాయా? అవునండి, మామూలుగా కూడా మీకు చేతితో చేసినవి ఏవైనాను లైఫ్ బాగుంటాయి. రెండోది న్యాచురల్ ఫైబర్స్ కి యాజ్ సచ్ స్ట్రెంగ్త్ బాగుంటుంది అనమాట. సో మనకి డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అయితే న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం మనకి హ్యాండిల్స్ తెగిపోవడం అలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ఏదైనా సరే 2-3 సంవత్సరాలకు ముందు అయితే అలా కొన్న వెంటనే అయితే ఇవి పాడైపో. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు అండి? ఇది అరౌండ్ 350 రూపీస్. 350. ఓకే, నైస్. ఓకే, ఇక్కడ మనకి కొంచెం మోడర్న్ గా కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇది ఈకో ఫ్రెండ్లీ. దీని గురించి ఏం చెప్తారు సార్? మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇది మోడర్న్ బాస్కెట్ అనమాట, మోడర్నైజ్ బాస్కెట్. ట్రెడిషనల్ గా బాస్కెట్స్ అన్ని చేత్తో అల్లడం జరుగుతాయి, కానీ ఈ బాస్కెట్ మెషిన్ మీద తయారు చేయడం జరిగింది. సో ఇట్స్ ఎ మోడర్న్ బాస్కెట్ అండి. ఇదేంటంటే కాటన్ రోప్ మనకి జ్యూట్ ఫైబర్ నార్లు ఏవైతే ఉంటాయో దాన్ని జడలాగా అల్లి మెషిన్ మీద అల్లడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఉన్న గ్రోయింగ్ డిమాండ్ కి ఒకసారి కస్టమర్ నాకు 1000 బాస్కెట్స్ కావాలి అంటే చేత్తో చేయాలంటే 3-4 నెలలు పడుతుంది. సో ఇవి 1000 బాస్కెట్ 3-4 రోజుల్లో మనం చేసేయచ్చు అనమాట. సో ఐకో ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, మీకు ఆ డ్యూరబిలిటీ ఉంటుంది, అదే స్ట్రెంగ్త్ ఉంటుంది, బట్ మేడ్ విత్ మెషిన్ అనమాట. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. నైస్. సో ఇది ఎంత ఉండొచ్చండి? ఇది అరౌండ్ 275 రూపీస్. 275 రూపీస్. ఇది ఎక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇవి మనకి ఇప్పుడు ప్రతి చోటను ప్రతి చోట ఉన్నాయండి. ఇది మనకి రా మెటీరియల్ కూడా ఈజీలీ అవైలబుల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి కలర్ఫుల్ గా ఒకటి ఉంది బాస్కెట్. మరి దీని గురించి సార్ ఏం చెప్తారో చూద్దాం. ప్రసాద్ గారు, ఇదేంటి?
ఇది మేడం మనం జూట్ బ్యాగ్స్ అన్నది మనకి చాలా కామన్ ప్రోడక్ట్స్. జూట్ అన్నది మనం ప్రతి ఇంట్లోనే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు జూట్ లోనే ఇది ప్రింటెడ్ జూట్ మేడం. డిజిటల్ ప్రింట్స్ లాగా మనం జూట్ మీద ప్రింట్ వేస్తాం. ఫ్లోరల్ కానివ్వండి, మనకి డిఫరెంట్ ఏ ప్రింట్ కావాలంటే మనం ఆ ప్రింట్ వేసుకోవచ్చు. ఆ ప్రింట్ ని యూజ్ చేసి ఒక బాస్కెట్ లాగా మనం చేసాం. దానికి ఇలాగ ఒక డ్రాస్ట్రింగ్ ఇచ్చి పోట్లీ షేప్ లో చేసాం అనమాట. ఇవి ఏంటంటే కలర్ఫుల్ గా మనకి మనం పెట్టినవి బయటకు కనిపించకుండా అలాగా ఈ బాస్కెట్ తయారు చేసామండి. సో మనకి ఇవి ఏంటి అంటే మ్యారేజెస్కి అండ్ సత్యనారాయణ వ్రతం ఇలాంటివి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ డివోషనల్గా చేసుకున్నప్పుడు హ్యాపీగా మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మనకి హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. ఇప్పుడు చాలా వరకు ట్రెండ్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్స్ మనకి సోషల్ మీడియాలో. ఇది కూడా సబాయి గ్రాస్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ అన్నమాట మనకి. ఓకే, ఇది ఎగ్జిబిషన్స్ లలో కూడా పెడుతున్నారు. మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ పెడతారు కదా. ఇది చాలా రేట్ ఉంటుంది. ఇది ఎంత అండి ఇక్కడ? ఇది మామూలుగా 850 రూపీస్ మేడం. ఇది మనకి ఆన్లైన్ లోని 1150 1200 అలాగ ఉంది. మా దగ్గర 850 రూపీస్. అయితే చాలా మంది కస్టమర్స్ ఈ బ్యాగ్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తున్నారు. ఓకే, నైస్. ఇది ఎక్కడ నుంచి మనకి? ఇవి మనకి వెస్ట్ బెంగాల్ అక్కడి నుంచి వస్తాయండి. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది మేక్ చేయడానికి? ఈ బ్యాగ్ ఫాస్ట్ గానే అయిపోతుంది. ఎందుకంటే ఇది జడ చేసి బ్యాగ్ చేయడానికి ఒక్కొక్క బ్యాగ్ ఒక 2-3 అవర్స్ లో చేసేయచ్చు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే ఇంకా యూస్ఫుల్ కాబట్టి చాలామందికి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.